నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయం బీచును పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవిత్ర పరచుము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది నశించు వారికి నీ సిలువ వెర్రితనముగా నున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది రక్షింపబడుచున్న పాపికి దేవుని శక్తి అయ్యున్నది నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోనా నీ సిలువలో కార్చినట్టి విలువైన రక్తములోనా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా పాప విముక్తి చేసితివి పరిశుద్ధ దేవ తనయుడా నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను పందివలే పొర్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము ప్రేమతో చేర్చుకొంటివి ప్రేమార్హనీకే స్తోత్రము నీ రక్తమే నన్ను శుద్ధీకరించున్ నీ రక్తమే నా బలము నన్ను వెంబడించు సైతాను
సైతాను నన్ను బెదరించు సైతాను వెంబడించు సైతాను నన్ను బెదరించు సైతాను దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే దునుమాడేది నీ రక్తమే దహించేది నీ రక్తమే నీ రక్తమే నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి మహిమ ఘనతయు యుగ యుగంబులకును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును స్తుతి పాత్ర నీకే చెల్లును స్తోత్రార్హుడా నీకే సాగును నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము నీ రక్తమే నన్ను శుద్ధీకరించు నీ రక్తమే నా బలము. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని సన్నిధానం చెంతకి ఈ విధంగా కూడి వచ్చినటువంటి యేసయ్య మినిస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్కరికి, ఈ వాక్యాన్ని వినటానికి ఆశ కలిగినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ యేసుక్రీస్తు వారి నామమున శుభములు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని ఉన్నతమైన ప్రేమ మనలను యేసుక్రీస్తును గుర్తెరిగేటట్లుగా, ఆయన దేవుని కుమారుడని, మన నిమిత్తము ఆయన ప్రాయశ్చిత్తము చేసి మనలను దేవుని రాజ్యంలో ఉండేటువంటి ఏర్పాటులోనికి దేవుడు నడిపించాడనేటువంటి ఒక అద్భుతకరమైన సత్యము మన యొక్క జీవితాల్లో దేవుడు మనకు వెల్లడిపరిచి, దేవుని పిల్లలుగా జీవించడానికి దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మనం ఎంతో దేవుణ్ణి స్తుతించి కీర్తించి ఆయన నామాన్ని మహిమపరచవలసిన వారమై ఉన్నాం. ఆ మార్గంలో దేవుని సన్నిధానం చెంత ప్రాముఖ్యంగా ఆ కార్యాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకంలోనికి రావటము ఒక అద్భుతమైతే, ఒక ప్రాముఖ్యమైన ఏర్పాటు ఈ ప్రపంచంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడిన వారి అందరికంటే కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రత్యేకపరిచింది ఆయన యొక్క మరణము, ఆయన యొక్క పునరుద్ధానము. ఈ యొక్క మరణ పునరుద్ధానాల ద్వారా దేవుని సన్నిధానం చెంతకు మనల్ని చేర్చడానికి యేసుక్రీస్తు వారు ఏ కార్యాల విషయంలో మానవ జీవిత ప్రయాణంలో ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు అనుగ్రహించినటువంటి ఒక అద్భుతకరమైన ఏర్పాటును ఆయన జరిగించారో, ఈ దినాల్లో దేవుని సన్నిధానం చెంత ధ్యానించడానికి దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి
ప్రభు సన్నిధానం చెంతనే నిలిచి ఉన్నాను. మన యొక్క జీవిత గమనాల్లో ఎన్నో కార్యాలను మనము చేయటానికి ప్రారంభిస్తాం, కానీ వాటిని ముగించేటువంటి పరిస్థితులు కొన్ని సందర్భాల్లో మనం కలిగి ఉండలేం. తెలుగులో ఒక సామెత ఉంది, ఆంధ్రులు ఆరంభ సూరులని. ఎందుకొరకు ఆనాటి కాలంలో ప్రజలు అన్నారో తెలియదు, కానీ కొందరు ప్రారంభము ఘనముగా ఉండి ముగింపును సరి అయినటువంటిదిగా లేనటువంటి పరిస్థితులు వారి జీవితాల్లో, వారి పనుల్లో, వారి యొక్క బాధ్యతల్లో వారు జరిగించేటువంటి అనేకమైన విషయాల్లో మనం చూస్తుంటాం. అయితే యోబు అంటాడు, ఒక ప్రారంభము కంటే ముగింపు శ్రేష్టమైనటువంటిది. అలాగే యేసుక్రీస్తు వారి యొక్క ప్రారంభము ఘనమైనదే, ఆయన జీవితంలో ముగింపు కూడా ఎంతో శ్రేష్టమైనటువంటిది. అయితే ఆ విధంగా దేవునికి మహిమకరంగా ముగించటానికి కొన్ని పనులను మన యొక్క జీవితాల్లో చాలా సందర్భాల్లో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల స్థితులు ఎదురవుతాయి. ఈరోజు అనుకోకుండా నేను ఒక చిన్న షార్ట్ చూసా. దాంట్లో ఏ విధంగా కరుణామయుడు అనే ఒక సినిమాని తీయటానికి ఆ విజయ్ చంద్రన్ ఆయన తన యొక్క జీవితంలో ఎన్ని రకాలైన ప్రతికూల స్థితులు ఎదుర్కొన్నాడో, ఏ విధంగా ఆయన ఆ పనిని చేయటానికి అభ్యంతరాలు ఎదురైనాయో వాటన్నిటినీ ఆ విశ్లేషణాత్మకంగా దాంట్లో తెలియచేశారు. అలా చూసినప్పుడు కేవలం యేసు ప్రభు అంటే ఇలా ఉంటారు అని, ఆయన కనికరంతో ఆ శిలువ కార్యాన్ని ఈ యొక్క విగ్రహారాధన సంబంధమైన ఈ సమాజం ఎదుట దానిని తెలియపరచడానికి అన్ని రకాలైన ప్రతికూల స్థితులు ఎదురైతే, ఆ యేసుక్రీస్తు వారి ఈ లోకంలో తండ్రి అప్పగించినటువంటి పనిని సంపూర్తి చేయటానికి ఆయన ఇంకా ఎంత పోరాటాన్ని ఆయన ఎదుర్కొన్నారు అనేటువంటిది నా హృదయంలో ఎంతో భారాన్ని కలుగజేస్తుంది. కాబట్టి దేవుని సన్నిధానం చెంత మన యొక్క జీవితాల్లో ఆ యేసుక్రీస్తు వారు ఆయన తన పనిని ముగించిన ఏర్పాటులో జరిగించినటువంటి ఒక అద్భుతకరమైనటువంటి కార్యము. ఆఖరి 6 దినాలు ఆయన నడిచిన ప్రయాణము యోహాను సువార్త 12వ అధ్యాయం నుంచి చివరి వరకు ఉంటుంది. కానీ మన యొక్క జీవితాల్లో అది ఆయన పిల్లలుగా మనము ఒక మహిమ కలిగిన ప్రయాణము చేయటానికి మన జీవితాలకు ఎంతో అవసరమైనటువంటిది. కాబట్టి ఒక ప్రాముఖ్యమైన మాట యోహాను సువార్త 12వ అధ్యాయము 30వ వచనంలో యేసుక్రీస్తు వారు ఆ సిలువలో ఆ చెప్పిన మాట మనం చూస్తాం. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ఆమేన్. చదవబడినటువంటి ఈ లేఖనము ప్రభువు మనందరి జీవితాల్లో ఆయనకు మహిమకరంగా ఆయన ఆత్మ సహాయంతో మన జీవితాల్లో మనం ఈ విధమైనటువంటి
సాక్ష్యం ఇచ్చి మనకు అప్పగించిన కార్యాలను ఆయనకు మహిమకరంగా ముగించుదుము గాక. ఆమేన్. ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆ సిలువలో సుమారు ఒక 24 గంటల సమయంలో ఎన్నో రకాలైనటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితుల మధ్యలో దేవుడు తనకిచ్చినటువంటి పనిని ముగించటానికి ఆయన వేసిన అడుగులను మనము చూస్తూ ఉన్నప్పుడు మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా యోగ్యకరంగా ఆయన బిడ్డలుగా ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా మనం అడుగులు వేయవలసిన వారమై ఉన్నామో మన యొక్క జీవితాల్లో మనం గుర్తిరిగి ఒక అద్భుతకరమైన ప్రయాణాన్ని మనము చేయగలుగుతాం. ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు వారు సిలువలో నెరవేర్చినటువంటి కార్యాల్లో మొట్టమొదటిగా మనము గ్రహించవలసింది ఆయనను గూర్చినటువంటి ఆ యొక్క ప్రవచనాలు ఏవైతే వ్రాయబడి ఉన్నాయో, యేసయ్య ఈ భూమి మీదకి రావటమే ప్రాముఖ్యంగా లేఖనాల ప్రకారము ఎప్పుడైతే ఆదాము హవ్వల యొక్క అతిక్రమము ద్వారా ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడు సెలవిచ్చిన మాట ఉందో, ఆ మాట నుంచి అనేక ప్రవచనాలను యేసుక్రీస్తు వారి యొక్క ఈ లోక జీవితాన్ని గురించి, ఈ లోక జన్మ గురించి, ఈ లోకంలో ఆయన ఎదుర్కొనేటువంటి శ్రమలను గురించి పరిశుద్ధ గ్రంథంలో పాత నిబంధనలో ఎన్నో లేఖన సత్యాలు ఉన్నాయి. వాటన్నిటినీ నేను మీకు తెలియచేయాలనుకోవట్లేదు, కానీ యేసుక్రీస్తు వారు ఆ ప్రవచనాలన్నిటిని యొక్క నెరవేర్పును, ఆ ప్రాముఖ్యంగా యేసుక్రీస్తు శ్రమలను గూర్చినటువంటి ప్రవచనాలన్నీ ఆ యొక్క సిలువలో నెరవేర్చబడటాన్ని మనము చూస్తాం. ఎందుకంటే లూకాసు సువార్త 24వ అధ్యాయము 25-26 వచనాల్లో యేసు ప్రభు వారు పునరుద్ధరణైన తరువాత ఆయన చెబుతున్న మాటలను మనం చూస్తాం. అందుకు ఆయన, అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలనన్నిటినీ నమ్మని మందమతులారా, క్రీస్తు ఇలాగు శ్రమపడి తన మహిమలో ప్రవేశించుట అగత్యము కాదా అని వారితో చెప్పి, మోషేయు సమస్త ప్రవక్తలను మొదలుకొని లేఖనములన్నిటిలో తన్ను గూర్చిన వచనాల భావాన్ని వారికి తెలిపెను. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని ఏర్పాటులో యేసుక్రీస్తు వారు ఏదైతే ఈ భూమి మీద చేయవలసి ఉందో దానిని అంతటిని ఆ ప్రవచనాల యొక్క ఆ నెరవేర్పును యేసయ్య తన యొక్క జీవితంలో తాను పొందవలసిన ప్రతి ఒక్క కార్యాన్ని ఆయన సంపూర్తి చేసినట్లుగా మనము చూస్తాం. అందుకు 2-3 లేఖనాలను మనము చూస్తే ఏ విధంగా ఆయన శ్రమను అనుభవించి ఈ లోకంలో
తాను ముందుకు వెళ్తాడో ఆ విషయాన్ని దావీదు తన యొక్క కీర్తనలో 22వ కీర్తనలో 6వ వచనంలోను 14 నుంచి 18 వచనాల్లో ఆయన దేవుని ఆత్మ సహాయంతో ప్రేరేపించబడిన వాడై దేవుని సన్నిధిలో ఆయన పలుకుతూ ఉన్న విధానాన్ని మనము చూడగలుగుతాం. 22వ కీర్తనలో ఆయన రాజయ్యండి దేవుని ఆత్మ సహాయంతో యేసుక్రీస్తు వారు ఆ పొందబోయేటువంటి ఆ మరణంలో నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేత నిందించబడిన వాడను, ప్రజల చేత తృణీకరించబడిన వాడను అని 6వ వచనంలో వ్రాయబడిన మాట. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను, నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి, నా హృదయమును నా అంతరంగమందు మైనము వలె కరిగి ఉన్నది, నా బలము ఎండిపోయి చిల్లపెంకు వలె అయ్యను, నా నాలుక నా దవడను అంటుకొన్నది, నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకుని ఉన్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు, వారు నా చేతులను నా పాదములను పొడిచి ఉన్నారు, నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, వారు నిదానించుచూ నన్ను తేరి చూచుచున్నారు, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేయుచున్నారు. ఈ విధంగా యేసుక్రీస్తు వారిని గురించిన ఈ ప్రవచన వాక్కులు ఆదికాండం 3వ అధ్యాయం నుంచి ఎన్నో ప్రవచనాలు యేసుక్రీస్తు వారిని గురించి తెలియచేయబడినాయి. ప్రాముఖ్యంగా ఆయన శిలువ శ్రమలను గురించిన అధ్యాయము యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో మనం చూస్తాం. ఈ విధంగా ఆయనను గురించినటువంటి ఆ శ్రమలను ఆయన శిలువలో తాను పొందవలసిన దానిని ఆయన సంపూర్ణంగా నెరవేర్చి ఆయన దానిని సమాప్తి చేశాడు. ఆ ఏర్పాట్లో చివరిగా ఆయన ఒక మాట చెప్తారు. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనంలో, ఎందుకనంటే యేసయ్య అప్పటి వరకు ఎంతో భయంకరమైనటువంటి శ్రమలు అనుభవించి కూడా తనను గూర్చి చెప్పబడినటువంటి ఆ యొక్క ప్రవచన నెరవేర్పు కొరకు 28వ వచనంలో, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను అనేను. ఆయన తన యొక్క దేహంలో కొంచెమైన శక్తి లేనటువంటి పరిస్థితుల్లో సైతము తన శ్రమానుభవంలో తనను గూర్చి తెలియపరిచినటువంటి ఆ లేఖనాలన్నిటినీ నెరవేర్చడానికి యేసయ్య ఆఖరి గడియ వరకు ఆయన అడుగులు వేస్తున్న విధానం. తెలుగులో ఆయనకు చిరకనిచ్చారని ఉంది, కానీ ఇంగ్లీష్ బైబిల్లో ఆయనకి ఇచ్చినటువంటిది ఆ వెనిగర్ అంట. నోరు తెరవలేనటువంటి ఆయనకి ఆ వెనిగర్ ఇస్తే ఎంత హానికరమైనటువంటి పరిస్థితితో పళ్ళకు కానీ ఆ వెనిగర్ తగిలితే దాని నుంచి వచ్చేటువంటి ఆ యొక్క పెయిన్ ఎలా ఉంటుందంటే భయంకరమైనటువంటిది అన్నమాట. ఆ విధంగా యేసయ్య
ఆఖరి నిమిషము వరకు తన కొరకు నియమించినటువంటిది, ఆ యొక్క పాత్ర నా యొద్ద నుండి తొలగించయ్యా అని గెత్సెమనిలో ప్రార్థించాడు. కానీ తండ్రి, నా ఇష్టము కాదు నీ చిత్తమే అని ఆయనకు అప్పగించుకొని ఆ విధంగా తనను తాను ఆ రాత్రి కాల సమయంలో ఆ బండ్రోతులకు అప్పగించుకుని రోమా సైన్యానికి తన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ శ్రమానుభవంలో తనను తాను పానార్పణముగా అప్పగించుకుని తాను చేయవలసినటువంటి దాన్ని అంతటినీ ఆయన సమాప్తి చేశారు. క్రీస్తునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారు ఆ విధంగా తన యొక్క ఆ శ్రమలను ద్వారా తాను సమాప్తి చేసినటువంటి ఆ కార్యాలు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం గుర్తెరిగినప్పుడు ఆయన ఆ విధంగా ఆ శిలువ శ్రమలను అనుభవించడం ద్వారా మన యొక్క జీవితాల్లో జరిగిన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, దేవుని సన్నిధానం చెంత లోకాసు వార్త 24:40 యేసు ప్రభు వారు చెప్పారు. ఏమనంటే, వారు లేఖనాలను గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సులను తెరిచెను అని. యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు ఆయనను గూర్చిన ప్రవచనాల యొక్క నెరవేర్పును ఆయన శిలువలో ఆయన చేసి ముగించటాన్ని బట్టి యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచిన మన యొక్క జీవితాల్లో మనం ఆయన బిడ్డలుగా ఆయనకు మహిమకరంగా అడుగులను వేయటానికి మన యొక్క జీవితాల్లో మనం ఏ విధంగా ఆయన మార్గంలో నడిచే ప్రయాణంలో మనం ప్రతికూల స్థితులను ఎదుర్కొంటూ ఉన్న పరిస్థితుల్లో మన యొక్క జీవితాల్లో ఎలాగూ దేవుని వాక్యాన్ని మన పట్ల దేవుడు ఉద్దేశించిన ఏర్పాటును మనము జరిగించాలో అది మనకు గ్రహింపు వచ్చేటట్లుగా దేవుడు మన మనస్సులను తెరిచేటువంటి ఏర్పాటును యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ శ్రమల ద్వారా దేవుడు మానవ జీవితాలకు అనుగ్రహించాడు. ఇది ప్రతి ఒక్క విశ్వాసి జీవితంలో గుర్తిరిగి నడుచుకోవాలి. అందుకే కీర్తనకారుడు అంటాడు 119వ కీర్తనలో, శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిరిగి తిని ఇప్పుడు నేను నీ శాసనాలను గైకొంటూ ఉన్నాను అని. ఆ విధంగా మనము మన యొక్క జీవితాల్లో ఆయన బిడ్డలుగా మనం నడుస్తున్న ప్రయాణంలో మనకు ఎదురయ్యే ప్రతికూల స్థితుల్లో మనము లేఖనానుసారంగా ప్రవర్తించినట్లుగా యేసయ్య శిలువ శ్రమలు మన మనస్సులను దేవుని లేఖనానుసారంగా జీవించటానికి మనలను ఆయన పాద సన్నిధానం చెంత మన మనస్సులను తెరిచి పరిశుద్ధ లేఖనాలను మన జీవితాల్లో మనం నెరవేర్చేటువంటి సిద్ధపాటును మనకిస్తాయి. అలాగే యేసుక్రీస్తు యొక్క ఆ శిలువ శ్రమలు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 11వ వచనంలో మనం చూసినప్పుడు దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో
దేవుడు మనకు అనుగ్రహించేటువంటి ఆ దేవుని కృపను గూర్చి మనము తెలుసుకునేటటువంటి విధంగా మన యొక్క జీవిత గమనాల్లో ఆ యేసు క్రీస్తు వారు తన యందు ఆ ప్రత్యక్షమైనటువంటి ఆ యొక్క శ్రమలు ఆయన తెలియచేస్తారు. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలగబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును ఎట్టి కాలమును సూచించుచున్నదో దానిని విచారించి పరిశోధించిరి. ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమలు మన యొక్క జీవితాల్లో దేవుడు అనుగ్రహించే ఆ కృపను గూర్చి మనము తెలుసుకొనటానికి. అందుకే పౌలు గారు అంటాడు, ఇదిగో నేను పొందబోయే ఆ మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నతగినవి కావు అని. ఆ విధంగా ఆయన రాజ్యంలో ఆయన ఇచ్చే మహిమ, ఈ లోకంలో ఆయన కృప ద్వారా ఆయన మనల్ని నిలబెట్టి ఆ మహిమ కలిగినటువంటి ఆత్మ సంబంధమైన స్థానాన్ని మనము గ్రహించటానికి ఆ యేసుక్రీస్తు వారి యొక్క శిలువ శ్రమ మన యొక్క జీవితాల్లో ఆయన సన్నిధిలో ఆయనను వెంబడిస్తూ నడిచేటువంటి మన మార్గాల్లో ఒక అద్భుతకరమైనటువంటి ఆయనిచ్చే మహిమను, ఆయనిచ్చే కృపను మనము గుర్తెరగటానికి మనకి దేవుని ఆత్మ సహాయాన్ని అనుగ్రహిస్తాడు. అలాగే మూడవదిగా యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ శ్రమలు ఎందుకనంటే 3వ అధ్యాయము పేతురు పత్రిక 18వ వచనంలో మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడిన. మన యొక్క జీవిత గమనాల్లో యేసుక్రీస్తు వారి యొక్క ఆ శిలువ శ్రమలు మనలని దేవుని సన్నిధానం చెంతకు తీసుకుని వెళ్ళటానికని చాలా స్పష్టంగా పేతురు తెలియచేస్తున్నాడు. ఆయన శ్రమ పడటాన్ని బట్టి మనము ధైర్యంగా ఆయన కృపాసనం యొద్దకు వెళ్ళగలం. ఆయన శ్రమ పడటాన్ని బట్టి మన జీవితాల్లో ఉన్న శ్రమానుభవంలో, మన ఎదుట ఉన్న మార్గంలో మనం ఏ విధంగా ఆయన లేఖనానుసారంగా మన జీవితాల్లో అడుగులు వేయాలో మనము గ్రహించగలం. ఆయన శ్రమ పడటాన్ని బట్టి ఆయన తన కార్యాన్ని ముగించి మన యొక్క జీవితాల్లో మనం వెళ్ళేటువంటి శ్రమానుభవంలో మన కొరకు ఆయన సిద్ధపరిచినటువంటి ఆయన మహిమను, మన కొరకు ఆయన సిద్ధము చేసినటువంటి తన కృప ద్వారా మనలను అర్హత లేని మనకి దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ స్థానాలలో మనము నిలువబడటానికి దేవుని యొక్క సన్నిధానం చెంత దేవుడు మనకు అనుగ్రహించిన ఏర్పాటును మనము గుర్తించగలుగుతాం. ఇది యేసుక్రీస్తు వారు ఆ శిలువలో తనకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రతి ఒక్క ప్రవచనాన్ని నెరవేర్చి ఆయన సమాప్తి చేయటాన్ని బట్టి మన జీవితాలకు దొరికిన ఒక గొప్ప ఏర్పాటు. కాబట్టి ఆయన శ్రమానుభవమును మనము మాదిరిగా తీసుకుని ఆయన సన్నిధిలో ఏ విధంగా ఆయన మన కొరకు శ్రమపడి
మన జీవితాల కొరకు దేవుని లేఖన మార్గాన్ని మనకిచ్చారో, మన కొరకు ఆయన ఇచ్చిన కృపను, ఆయన ఇచ్చిన మహిమను మనం చూచి ఆ విధంగా ధైర్యంగా ఆయన కృపాసనము దగ్గరకు వెళ్ళి మనం ఆయన సన్నిధిలో నిలబడేటువంటి ధన్యకరమైన స్థితినిచ్చారో మనం గుర్తెరిగి ఈ యొక్క కాలంలో ఆయన ఆత్మ సహాయంతో మనం ముందుకు అడుగులను వేయవలసిన వారమై ఉన్నాం. ఇది మొట్టమొదటిగా యేసుక్రీస్తు వారు ఆ యొక్క శ్రమలను గురించి ఆయన ప్రవచనాలన్నిటినీ చివరి వరకు, ఆఖరి క్షణం వరకు ఆయన ఆ కార్యాన్ని ముగించటంలో ఉన్న ఉద్దేశం. మనము స్పష్టంగా దానిని గుర్తిరిగి దేవునికి మహిమకరంగా మనము అడుగులు వేయాలి. రెండవదిగా యేసుక్రీస్తు వారు సిలువలో ఆయన చేసిన ఆ త్యాగంలో ఆయన జరిగించిన ఒక ప్రాముఖ్యమైన పని ఏమిటంటే, సాతానుని పూర్తిగా ఆయన ఓడించారు. 40 దినాలు ఉపవాసం ఉన్నప్పుడు ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలం పై విజయాన్ని పొంది సాతాను ఆయన యొద్దకు రాకుండగా కొంతకాలం ఆయనని విడిచిపోయాడు. కానీ యేసయ్య శిలువ కార్యంలో సాతాను సంపూర్ణంగా ఓడించబడ్డాడు. అది యేసయ్య తన యొక్క శిలువ కార్యంలో ఆయన పూర్తి చేసినటువంటి మరొక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. మన యొక్క జీవితాల్లో దీనిని మనం స్పష్టంగా మన జీవితాల్లో అవగాహన చేసుకోవాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాల్లో, కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును, జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యానికి లోనైన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో అపవాదిని పరిపూర్ణంగా ఓడించి దేవునికి మహిమకరంగా దేవుని బిడ్డలుగా మన యొక్క జీవితాల్లో మనం ముందుకడుగులను వేయటానికి యేసుక్రీస్తు వారు నిశ్చయంగా ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటును సిలువలో మన యొక్క జీవితాల్లో జరిగించారు. ఆ విధమైన ఏర్పాటును మనం చూసినప్పుడు యోహాను సువార్త 13వ అధ్యాయంలో కూడా ఆ 31-32 వచనాల్లో యేసయ్య చెప్తారు, ఈ లోకానికి తీర్పు జరుగుతుంది, అప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు అని. ఎందుకంటే నేను లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, నేను లోకాన్ని రక్షించటానికే వచ్చానని యేసయ్య చెప్పారు. ఆ విధంగా యేసుక్రీస్తు వారు ఆ శిలువ కార్యం ద్వారా మానవ జీవితాలని దేవుని సింహాసనం ఎదుట నిలబెట్టి మనుషులను దేవుడిచ్చిన ఏర్పాటులోనికి తీసుకుని వెళ్లకుండగా దూరం చేయటానికి శత్రువైన సాతాను చేసినటువంటి ఆ యొక్క ప్లాన్ అంతటిని యేసయ్య తన యొక్క శిలువ కార్యంలో సంపూర్ణంగా కొట్టివేశారు. అదే మనకి కొలస్సీ పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుంచి మనం చూసినప్పుడు చాలా స్పష్టంగా ఆ పౌలు ఆ విషయాన్ని తెలియచేస్తారు.
మనం దాన్ని గుర్తెరగగలిగినట్లయితే మన అపరాధముల వలన శరీరమందు సున్నతి పొందక ఉండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటినీ క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేశాను. ఆయన ప్రధానులను అధికారులను నిరాయుధులనుగా చేసి సిలువ చేత జయోత్సవముతో వారిని పట్టి తెచ్చి బాహాటముగా వేడుకకు కనపరిచెను. పిల్లరా, ఈ విధంగా ఈ లోక సంబంధమైన అధికారాన్ని, ప్రధానులను అధికారులను, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులను, ఆకాశమున దురాత్మ క్రియలను, వాడికి అధిపతి అయినటువంటి సాతానుని సంపూర్ణంగా ఆయన ఓడించాడు. ఇది యేసుక్రీస్తు వారు సిలువలో జరిగించిన రెండవ ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు. దీని ద్వారా మన యొక్క జీవితాల్లో జరిగిన ఒక ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాటు ఏమిటంటే, మనము ఈ లోకంలో అనేక రకాలుగా మన ఎదుటకొచ్చేటువంటి ఆ శత్రువు యొక్క శోధనల్లో మనము ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహాయంతో ఈ యొక్క సాతాను యొక్క ప్రతి ఒక్క శోధనని మనము జయించటానికి మనకు ఆయన సహాయము చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హెబ్రీ పత్రిక 2:18 ప్రకారం. కాబట్టి ప్రియులారా, యేసుక్రీస్తు వారు తన యొక్క సిలువ కార్యంలో ఈ రెండు ప్రాముఖ్యమైనటువంటి ఏర్పాట్లను మానవ జీవితాల్లో ఉన్నటువంటి దేవుని ప్రణాళికను గుర్తెరగకుండా ఈ భూమి మీద అనేకమైనటువంటి జంతువులు, అనేక రకాలైన పశువులు, అనేక రకాలైన పక్షులు, పురుగులు ఏ విధంగా పుట్టి జీవించి చనిపోతున్నాయో అలాగూ మన జీవితాలు వెళ్ళిపోవటము దేవుడి ఉద్దేశం కాదు. మనము దేవుని యొక్క ఒక ప్రత్యేకమైన ఏర్పాటుతో ఈ భూమి మీద సృజించబడ్డాం. ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉందని గుర్తిరిగి మనము నడుచుకోవటానికి, అందుకు అభ్యంతరకరంగా నిలబడేటువంటి ఈ లోక సంబంధమైన అధికారి ద్వారా కలిగేటువంటి ప్రతి విధమైన శోధనల్లో నుంచి మనం విడుదల పొంది ఆయనకు మహిమకరంగా నడవటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు యేసుక్రీస్తు వారిని ఈ లోకానికి పంపించి ఆయన చేసిన కార్యాన్ని ఒక్కసారి ప్రభు సన్నిధానం చెంత నిన్ను నీవు అప్పగించుకుని ఆయన ఆత్మ సహాయంతో నీవు ఆయన సన్నిధిలో నిలబడినప్పుడు ఆయన ఏ విధంగా తన యొక్క జీవితంలో తనకు తండ్రి అప్పగించినటువంటి దానిని ఆయన సంపూర్తి చేసి మానవ జీవితాల్లో దేవుడు ఏదైతే జరిగించాలని ఉద్దేశం కలిగి ఉన్నాడో దాని కొరకై ఒక అద్భుతకరమైనటువంటి ఏర్పాటును ఆయన వెల్లడిపరిచి ఉండగా, ఈ యొక్క ఉదయకాల సమయంలో ఈ వాక్యం విన్న ప్రతి ఒక్కరూ ఆయన ఏ విధంగా ఈ లోకంలో శ్రమపడి
ఆయన సిలువలో తాను తన పనిని సంపూర్తి చేసి వెళ్ళాడో ఆమె ఏర్పాటును దేవుని బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించటానికి ఆనాడు అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, ఇదిగో ఆయన పొందిన శ్రమల్లో ఇంకా మిగిలి ఉన్నవి, కొదువై ఉన్నటువంటి వాటిని నేను నా శరీరమందు భరిస్తూ ఉన్నాను. అటువంటి ఒక అద్భుతకరమైనటువంటి గ్రహింపుతో పౌలు తనను గురించి ఏదైతే దేవుడు ఉద్దేశం కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని గుర్తెరిగి ఆ లేఖనానుసారంగా తన యొక్క జీవితాన్ని నడిపించుకోవటానికి తనకేవేవి లాభకరములై ఉన్నాయో వాటన్నిటినీ క్రీస్తు నిమిత్తము నష్టముగా ఎంచుకొని ఆ దేవునికి మహిమకరంగా అడుగులు వేయటానికి, అదేవిధంగా తాను కలిగేటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు, తాను పొందిన శ్రమలలో తన ఎదుట ఉంచినటువంటి ఆ దేవుడిచ్చే ఆ మహిమను చూడటానికి, తాను పొందబోయే కృపను, తన యొక్క జీవితంలో దేవుడు అనుగ్రహించేటువంటి ఆ కృపా వరాలతో దేవునికి మహిమకరంగా పనిచేయటానికి, తన ఎదుట ఉన్నటువంటి ఆ గొప్ప పనిని సంపూర్తి చేయటానికి, తనకు దేవుడు అనుగ్రహించే ఆ మహిమను చూస్తూ ఆ ఇప్పటి కాలపు ఆ శ్రమలను ఎనతగినవిగా ఎంచుకొనకుండగా ఆ క్రీస్తు యొద్దకు వెళ్ళటానికి, ఇదిగో మూడవ ఆకాశానికి నేను ఎక్కిపోయాను, శరీరంతో వెళ్ళాను, శరీరం లేకని వెళ్ళాను నాకు తెలియదని, ఆ విధంగా ఆయన ఉన్నతమైన ఏర్పాటు వైపు అడుగులు వేయటానికి ఆ యేసు క్రీస్తు వారి యొక్క ఆ శ్రమానుభవాన్ని ఆయన దృష్టించి ఈ లోకంలో ఒక మహిమకరమైన అడుగులు వేయటానికి, అదేవిధంగా యేసయ్య సిలువలో సాతానుని పూర్తిగా ఓడించాడని ఎరిగిన వాడై ఉండి తన యొక్క జీవితంలో తన ఎదుటకొచ్చినటువంటి అనేకమైనటువంటి శోధనల్లో తానే మాత్రమును ప్రతికూల సంబంధమైన మార్గంలో అడుగులు వేయకుండా సంపూర్ణంగా ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సహాయంతో, ఇదిగో నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, నన్ను పోలి మీరు నడుచుకోనండి అని తనొక ఉన్నతమైన మాదిరిని ఇవ్వగలిగినట్లుగా ఈ ఉదయకాల సమయంలో ఆయన రాకడ అతి సమీపముగా ఉన్న ఈ కాలంలో చుట్టూ ఉన్న సమాజానికి అనేక మంది ఆయనను గురించి తెలియచేసేటువంటి ప్రజలు ఉన్నటువంటి ఈనాటి దినాల్లో ఆయనను ప్రత్యక్షపరచటానికి ఆయన ఏదైతే సిలువలో సమాప్తం చేసి వెళ్ళాడో అది మన యొక్క జీవితాల్లో ఏ విధంగా ఆయనకు మహిమకరంగా మనం అడుగులు వేయటానికి, మన జీవితాలకు ప్రయోజనకరమై ఉన్నదో మనం ఆయన లేఖనాల్లో నుంచి గుర్తిరిగి ఆయన ఇప్పటి వరకు మనతో తెలియచేసినట్లుగా నిశ్చయంగా ఈ లోకంలో మనకు ఎదురయ్యేటువంటి ప్రతి ఒక్క టెంప్టేషన్స్ లోనూ ఆయన ఎల్లప్పుడూ మనతో కూడా ఉండి నిశ్చయంగా ప్రతి ఒక్క శోధనను జయించటానికి మనకి శక్తినిచ్చి ఆయన లేఖనానుసారంగా ప్రవర్తించటానికి ఆయన సహాయము చేసి మనకు ఆయన ఇచ్చేటువంటి ఆ మహిమను మన ఎడల ఆయన కలిగి ఉన్నటువంటి ఆయన ఉద్దేశాలను మన జీవితాల్లో నెరవేర్చటానికి, కీడు చేసి శ్రమపడుట కంటే మేలు చేసి శ్రమపడుట మన జీవితాలకు ఎంతో ప్రయోజనకరమని దేవుని సన్నిధిలో గుర్తిరిగి
ఈ ఉదయకాల సమయంలో ప్రభు సన్నిధానం చెంతకు నిన్ను నీవు అప్పగించుకో. ప్రభు అద్భుతకరంగా నీ ఎదుట తన జీవము కలిగిన కార్యాలతో ఆయన ఎదుర్కొనటానికి, ఆయన మహోన్నతమైన ఏర్పాటును వెల్లడిపరిచి, ఏ విధంగా ఆయన ఆ గోధుమ గింజవలే తను శ్రమపడి ఒక అద్భుతకరమైన ఫలాలతో ఈ భూమి మీద కోట్లాది మంది ప్రజలను జీవింపచేశారు. నీ జీవితంలో నీవు పొందే శ్రమానుభవము, నీవు అనుభవిస్తున్నటువంటి ప్రతికూల సంబంధమైన పరిస్థితులు అనేక మంది ప్రజలను ఆయన మహిమ కలిగిన జీవంలోనికి తీసుకుని రావటానికి, ఈ లోకంలో శోధించబడే వారికి సహాయం చేయటానికి, నీ జీవితంలో శోధనతో సహా తప్పించుకునే మార్గాన్ని ఆయన నీకు తెలియచేసి ఆయనకు మహిమకరంగా అనేకులను నడిపించటానికి ప్రభు నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. అట్టి కృపనిచ్చి బలపరిచి ఈ దినాల్లో ఆయనను, ఆయన పునరుద్ధాన శక్తిని నీకు అనుగ్రహించి ఆయన ఉన్నతమైన ఆత్మ సహాయంతో నిన్ను నడిపించును గాక. ఆమేన్. అత్యంత కృపయు విశేషమైన కనికరమును కలిగిన తండ్రి, వందనాలు. మీరిచ్చిన ఈ శ్రేష్టమైన దినములో నీ సన్నిధానం చెంత నిలిచినానైనా, ఎవరైతే నీ యొక్క మహిమ కలిగిన మార్గంలో అడుగులను వేయటానికి ఆశ కలిగి ఉన్నారో వారి యొక్క జీవితాల్లో యేసుక్రీస్తు ప్రభువా, నీవు వారికంటే ముందుగానే నీ కార్యాలను నీవు సమాప్తము చేసి ఉన్నావని, వారి శ్రమానుభవంలో వారి కొరకు నీవు ఏ వేటిని సిద్ధపరిచావో, వారి ఎదుటున్నటువంటి ఈ లోక సంబంధమైన అధికారం కలిగజేసేటువంటి ప్రతి విధమైన శోధనల్లో ఆ సాతానుని పరిపూర్ణంగా ఓడించి ప్రతి విధమైన శోధనని జయించటానికి నాయనా మాకు సహాయం చేసేవాడవుగా ఉన్నావని నీ బిడ్డలు గుర్తిరిగి నడిచే కృప దయచేయండి. నీ జీవము కలిగిన మార్గంలో నడుస్తూ నీవిచ్చే కృపను, నీవు అనుగ్రహించే మహిమను పొందుచు నీ యొక్క ప్రత్యక్షత నిలబడగలిగిన కృప దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నమ్మకమైన నామములో ఈ మనవులను ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ఆయన ప్రియ కుమారుడు మన రక్షకుడు త్వరలో రానైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆదరణ సహవాసం, ఈ విధంగా ఆయన ఈ సిలువలో జరిగించినటువంటి ఆ పరిపూర్ణమైనటువంటి ఏర్పాట్లను గుర్తిరిగి ఈ లోకంలో ఆయనకు మహిమకరంగా అడుగులు వేస్తున్న వారికి, ఇప్పుడు మనకును మన కుటుంబాలకు, ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ వరకు తోడయుండి ఆయన మహిమ కొరకు ఈ లోకంలో నిలబెట్టి నడిపించును కాక. ఆమేన్.